వెల్కమ్ టు డే 15 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మీరు లెగ్స్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేశారు కదా, దాంతో మన వర్కౌట్ 6 days స్ప్లిట్ అనేది కంప్లీట్ అయింది. సో మనం కొత్తగా ఈ 7th డే అనేది కూడా యాడ్ చేస్తాం. ఈ 7th డే మీరు చేయాల్సిందల్లా రెస్ట్ తీసుకోవడం, డైట్ ని ఫాలో అవ్వడం అండ్ లైట్ గా కార్డియో కానీ ఏమైనా యాక్టివిటీస్ కానీ చేయడం, లైక్ స్పోర్ట్స్. విజువల్ ఫ్యాట్ అనేది స్టోరేజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ మెన్ కి మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ అనేది మన అబ్డామినల్ చుట్టూరా స్టోరేజ్ అవుతుంది, అంటే విజువల్ ఫ్యాట్ గా స్టోరేజ్ అవుతుంది. దీనివల్ల హైలీ హెల్త్ రిస్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నాకు డౌట్ వచ్చింది, మెజారిటీ ఆఫ్ మెన్ ని ఉమెన్ ని తీసేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా కొంతమందికి మెన్ లో హిప్స్ అండ్ థైస్ లో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, కొంతమంది ఉమెన్ లో బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. అవును, నిజమే. ఎందుకంటే ఉమెన్స్ లో కూడా మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ కావాల్సిన ఫ్యాట్ అనేది హిప్స్ అండ్ థైస్ లో స్టోరేజ్ అవ్వకుండా వాళ్ళకి కూడా అబ్డామినల్ లెవెల్లో స్టోరేజ్ అవుతుంది ఈ విజువల్ ఫ్యాట్ అనేది. అదే మెన్స్ కూడా హిప్స్ అండ్ థైస్ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, ఎందుకంటే టెస్టోస్టెరాన్ లోగా ఉండడం వల్ల. ఆ టెస్టోస్టెరాన్ లోగా ఉండడం వల్ల మెన్స్ కూడా హిప్స్ అండ్ థైస్ లో ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ స్టోరేజ్ మెన్ కి ఉమెన్ కి ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు